నమః. మహానవమి రోజు మహిషాసురమర్దినిగా జగన్మాతను ఈ విధంగా పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయంట. సిద్ధిదాత్రిగా శ్రీశైల భ్రమరాంబిక, మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ ఒకే రోజు పూజలతో అష్టసిద్ధులు కల్పిస్తాయంట. నవరాత్రులు అన్ని రోజులు పూజలు చేయలేని వారు కనీసం చివరి 3 రోజులైనా అమ్మవారిని పూజించాలని దేవీ భాగవతంలో పేర్కొంది. ఈ 3 రోజులు త్రిమూర్తాత్మక దేవిగా స్వరూపిణిగా నిదర్శనాలు. మహిషాసురమర్దిని రాక్షసుని మీదకు దండెత్తి దేవి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్ని దండయాత్రకు ఎంచుకునేవారని పురాణాల్లో ఉంది. ఈ సందర్భంగా మహానవమి ఎప్పుడు, ఆ రోజు జగన్మాతను ఎలా పూజించాలి, మహానవమి విశిష్టత ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం. నవమి విశిష్టత. ఆశ్వయుజ శుక్ల పక్షమి నవమిని మహానవమి అంటారు. దుర్గాష్టమి, విజయదశమి లాగానే మహానవమి కూడా అమ్మవారికి విశిష్టమైన రోజు. ఈ రోజున అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తాం. అలాగే నవదుర్గలో శాస్త్రీయ సంప్రదాయాల సిద్ధిదాత్రి పూజ చేస్తాం. నవమి రోజు ఏ అవతారాలు. మహానవమి రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహిషాసురమర్దినిగా భక్తులకు అనుగ్రహిస్తుంది. అలాగే శ్రీశైల భ్రమరాంబిక ఈ రోజు సిద్ధిదాత్రిగా పూజలందుకుంటుంది. మహానవమి ఎప్పుడు? అక్టోబర్ 1వ తేదీ బుధవారం నాడు ఆశ్వయుజ శుద్ధ నవమిని మహానవమిగా జరుపుకుంటాం. పంచాంగం సూచిస్తుంది. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు పూజకు శుభ సమయం. మహిషాసురమర్దిని అవతార విశిష్టత. వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతం ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుని వల్ల తీవ్ర కష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలంతా తమ శరీరం నుంచి మీద కోపంతో దివ్య తేజస్సులన్నీ బయటకు ప్రసరింపచేస్తారు. ఆ తేజస్సులన్నీ కలిసి ఒక దివ్య తేజోమూర్తి ఉద్భవిస్తుంది. ఆ తేజో స్వరూపానికి దేవతలంతా తమ ఆయుధాలను సమర్పించగా హిమవంతుడు తన వంతుగా సింహాసనాన్ని ఆమెకు వాహనంగా సమర్పిస్తారు. సింహవాహినిపై త్రిశక్తి స్వరూపిణి. సింహవాహనంపై ఆ శక్తి వికటహాస్యం చేసి మహిషాసురుని సేనాపతులు చికుడు, సామరుడు, ఉద్భటుడు, భాసుడు, చింతామణుడు వంటివి రాక్షసులని అవలీలగా సంహరిస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుని సంహరిస్తుంది. మహిషాసురుని సంహరించిన తర్వాత దేవి ఆదిస్వరూపిణితో ఇంద్రకీలాద్రి మీద వెలిసినట్లు పురాణాల్లో చెప్పబడుతుంది. భయాలు పోగొట్టే ధైర్యాన్నిచ్చే తల్లి మహిషాసురమర్దిని దేవి. మహిషాసురమర్దిని దేవి శరన్నవరాత్రుల్లో సింహవాహనం మీద ఒక చేతిలో త్రిశూలం ధరించి మహిషాసురుని సంహరించే రూపంతో భక్తులకు దర్శనమిస్తుంది. తెలిసినంత మాత్రానే సమస్త భయాలు పోగొట్టే ధైర్యాన్ని, సామర్థ్యాన్ని ప్రసాదించే మహిషాసురమర్దిని దేవిని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అమ్మవారికి ఏ రంగు వస్త్రం సమర్పించాలి, ఏ పూజలతో పూజ చేయాలి. ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారిని వివిధ రకాల పూలతో పూజించాలి. ప్రసాదం. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి, గారెలు సమర్పించాలి. సిద్ధిదాత్రి భ్రమరాంబిక. నవరాత్రుల్లో 9 రోజుల పాటు అక్టోబర్ 1వ తేదీ బుధవారం శ్రీశైల భ్రమరాంబిక సిద్ధిదాత్రిగా భక్తులకు దర్శనమిస్తుంది. సిద్ధిదాత్రి విశిష్టత. హిందూ పురాణాల ప్రకారం దుర్గామాత 9 రూపమైన సిద్ధిదాత్రి దేవి పుష్పంపై కూర్చుని ఉంటుంది. ఈ మాతకు 4 చేతులు ఉన్నాయి. కుడివైపు చేతిలో శంఖం, చక్రం, ఎడమ చేతిలో తామర పుష్పాలు ఉంటాయి. దేవి భాగవతం ప్రకారం సిద్ధిదాత్రి మాత అనిమ, విశిష్టత, వశిష్టత, లఘిమ, గరిమ, ప్రాఖ్యమ, మహిమ, ప్రాప్తి అని పిలువబడే 8 సిద్ధులకు దేవత. ఈ మాతకు ఆరాధించడం వల్ల అష్టసిద్ధులు లభిస్తాయని విశ్వాసం. అర్ధనారీశ్వర తత్వం. మరో కథనం ప్రకారం ఈ విశ్వం ప్రారంభమైనప్పుడు మహేశ్వరుడు ఆది పరాశక్తిని పూజించాడు. ఆ శక్తి ఒక రూపం లేనందున ఆది పరాశక్తి దేవిని సిద్ధిదాత్రి రూపంలో పరమశివుని శరీరంలో ఎడమవైపు ఉద్భవించింది. అదే అర్ధనారీశ్వర తత్వం అని పురాణాలు చెప్పబడుతున్నాయి.
మహానవమి రోజు సిద్ధిదాత్రిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో అన్ని రకాల సిద్ధులు లభిస్తాయి. విశ్వాసం. పరమశివుడు కూడా సిద్ధిదాత్రి దేవి అనుగ్రహంతో అన్ని సిద్ధులు పొందుతాడు. ఈ మహానవమి రోజు మనం కూడా సిద్ధిదాత్రిని పూజిద్దాం. అవిష్ట సిద్ధిని పొందుదాం.